దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయల్లో మునగ పంట ప్రధానమైంది. పెరటి తోటగా పెంచుకునే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా సాగవుతోంది. కాయలతో పాటు ఆకులు వైద్యపరంగా ఉపయోగపడుతున్నాయి. మునగను సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్థాలతో కూడిన ఇసుక నేలలైతే మరీ మంచిది. నేల ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్యన ఉంటే మంచిదని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ప్రకృతి ప్రేమికులైన ఓ కుటుంబం తమ 7 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మునగ పంట వేసుకుని లబ్ధి పొందుతున్న వైనంపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఈ మునగ తోట వరంగల్ నగరానికి సమీపంలో 7 ఎకరాల్లో విస్తరించి ఉంది. మనం ఎన్నో మునగ తోటల్ని చూసి ఉంటాం గాని దీని ప్రత్యేకత వేరే ఉంది. ఇది సేంద్రియ ఎరువులతో పెరుగుతున్న పంట. అది కూడా దేశీయ ఆవుతో తయారు చేసుకునే సేంద్రియ ఎరువులు, మందులతో దీన్ని పెంచుతున్నారు దీని యజమానులైన శ్రీనివాస్ దంపతులు. వీరు నగరంలో తమ పనుల్లో ఎంతో బిజీగా ఉంటారు. అయినప్పటికీ వీరు కొంత సమయాన్ని వ్యవసాయానికి వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. తమకున్న ఈ 7 ఎకరాల పొలంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. మునగతోట వేసుకుని దానిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచుతున్నారు. రసాయనిక ఎరువుల్ని, మందుల్ని వాడకుండా పూర్తిగా ఆవు మూత్రం, పేడలతో పొలాల్ని సారవంతం చేస్తూ ఆరోగ్యకరమైన మునగకాయల్ని పండిస్తున్నారు. మనం వాడే హై పవర్ వీటి మీద పెట్టే మోనోక్రోటోఫాస్ కానీ వీటిల్లో ఉండే వాటి వల్ల మనం ఎప్పుడు చదువుతూనే ఉన్నాం. వీటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మెయిన్ జనాలు కూడా ఎదుర్కొనే సమస్య ఏంటి? డయాబెటీస్ అనేది చాలా క్యాన్సర్ కంటే పెద్ద ప్రమాదం అనేది నాకు అనిపిస్తుంది. ఇవన్నీ ఏమవుతుంది, మనం కృత్రిమ ఎరువులు వాడడం వల్ల మనిషిలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి యాజ్ యూజువల్గా ఏంటి ఈ డయాబెటిక్ బారిన పడిన వాళ్ళకు ఇంకా ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ కృత్రిమ ఎరువులు దానికి దోహదం చేస్తున్నాయని మనం రోజు చదువుతున్నాము. ఏజీ బయోటెక్ అని హైదరాబాద్లో వీరారెడ్డి గారు అని దాని ప్రొప్రైటరు, మా బ్రదర్ అవుతారు. ఆయన అన్నారు, మీరు అందుకు దీనికి వెళ్తే ఆర్గానిక్ అనేది ఇవాళ రేపు మంచి ఫలసాయం ఉంటుంది. మళ్ళీ ఆ జనాలకి కూడా దీని గురించి కూడా అవేర్నెస్ వస్తుంది. ఈ మధ్యలో మీరు అలా వెళ్తానే బాగుంటుంది అన్నాక ఈ మునగ తోట సాగు చేయడం అయింది. ఎందుకంటే ఆయన అన్నారు, ఇది ఖర్చు తక్కువ వస్తుంది, మీరు ఆవు మూత్రము, ఆవు పేడతో చేయండి అన్నారు. మళ్ళీ ఆవులు కూడా దేశవాళీ ఆవులు అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని అన్నారు. ఉద్యోగ జీవితంలోని పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే పచ్చదనం మధ్యన సేద తీరడం కంటే మించింది ఏదీ ఉండదని వీరు నమ్ముతున్నారు. ఆ పచ్చదనం కూడా రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పెరిగేది అయితే అది తప్పకుండా అనారోగ్యానికి మూలమవుతుందని నమ్మి అలాంటి పంటలు తినడం మంచిది కాదని భావించి ఈ సేంద్రియ మునగతోటను పెంచుతున్నారు. భూగర్భ జలాలు తక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ ఉన్న కాస్త సాగునీటిని పొదుపుగా అందిస్తున్నారు. అంతేకాదు తాము తయారు చేసుకునే సేంద్రియ ఎరువులను డ్రిప్ ద్వారా పంటకు అందేలా నేరుగా అందిస్తున్నామని శోభాదేవి చెబుతున్నారు. ఈ ఆవు పేడని ఏం చేస్తామంటే మేము ఒక 15 రోజులు ఆవు నెయ్యి తేనెతో కలిపి 15 రోజులు నానబెట్టేసి మళ్ళీ అందులో ఇనుప వస్తువులు యూజ్ చేయొద్దు, మామూలుగా ప్లాస్టిక్ డ్రమ్లో నానబెట్టి బాగా రోజు కలుపుతూ ఉండి దాన్ని 15 రోజుల తర్వాత ఒక మురుగు వాసన లాగా వస్తుంది. అప్పుడు మనకు జీవామృతము, అమృత జలము అంటున్నారు కదా, అది తయారవుతుంది. అది మనం మార్కెట్లో కొన్నట్టయితే లీటర్కి 10 రూపాయలు. మనం ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ము చేసుకుంటే మనం దాన్ని డైల్యూట్ చేస్తే మనకు 2000 లీటర్లు తయారవుతుంది. సో అది మనం మన చేతుల ద్వారా చేసుకోవచ్చు, మనకి ఖర్చు లేకుండా, మళ్ళీ మనం కొనకుండా. మళ్ళీ ఇంకోటి ఆవు మూత్రం కూడా దానికి ఒక ట్యాంక్ కట్టేసాము. దాన్ని స్టోర్ చేసుకుంటూ దాన్ని కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పూతకు కానీ ఆకు కానీ పురుగు వచ్చిందనుకో దీని మీద స్ప్రే చేస్తే అది డైల్యూట్ చేసేయాలి. డైల్యూట్ చేయకపోతే మాత్రం చాలా హై పవర్ ఉంటుంది. అది ఈక్వల్ టు మోనోక్రోటోఫాస్ అంత పవర్ ఉంటుంది. అంటే చెట్టు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆవు మూత్రం కూడా ఏం చేస్తారంటే డ్రిప్పులలోనే ఆవు పేడను కూడా సన్నటి బట్టలో వడగట్టి పోస్తారు. ఇంకొకటి మేము ఆర్గానిక్లో మెడిసిన్స్ కూడా తీసుకుంటాం. సంజీవని అని అది కూడా విజయవాడ నుండి తెప్పించుకోవడం జరిగింది. దాన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి డ్రిప్ ద్వారా విడుస్తున్నాం. ఇంకొకటి ఈ పూత కూడా నిలవడానికి అరక బనానా అది కూడా సేంద్రియ ఎరువే. అదొకటి వేపపిండి.
వేపపిండి కూడా మనకు వేపతో ఎన్నో లాభాలు ఉన్నాయి. వేప అనేది కూడా మంచి ఆర్గానిక్ మెడిసిన్. సో వేపపిండిలో ఏం చేస్తామంటే దానికి మంచి పవర్ రావడానికి ట్రైకోబాసిల్లస్ అనే అది కూడా ఆర్గానిక్ మెడిసిన్స్. అందులో ఎటువంటి రసాయనాలు ఉండవు. వాటిలో కలిపి వాటిని ఏం చేస్తామంటే ట్యాంక్లో ఒక గోనె సంచిలో నానబెట్టేసి డ్రిప్ ద్వారా, అంటే వారికి కూడా పని తక్కువ, అంటే పని వాళ్ళకు కూడా పని తక్కువగా ఉండేటట్టు, మళ్ళీ చెట్టు వేరుకే ఆ మందు అనేది అందుతుంది అన్నట్టు. వీరు పండిస్తున్న సేంద్రియ మునగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వినియోగదారులు తోట దగ్గరకు వచ్చి కొనుక్కుపోతున్నారు. పంట చేతికి రావడం ఆలస్యం, హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. తక్కువలో తక్కువ ఎకరాకు 50,000 రూపాయల వరకు ఆదాయం వస్తోందని శ్రీనివాస్ దంపతులు చెబుతున్నారు. ఎకరానికి మనకు ఇప్పుడు మేము అంటే ఫస్ట్ ప్లాంట్ తయారు చేసుకున్నాం కదా, వర్మి, అప్పుడు విత్తనం తెచ్చుకున్నాం, షెడ్డుకు 30,000 అప్పుడు పెట్టిన పెట్టుబడి. మామూలుగా అయితే ఇక ఇది ఆవులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది ఒక ట్రైకోబాసిల్లస్ మెడిసిన్స్ ఉంటాం. సో వీళ్ళ శాలరీస్ అన్ని లెక్కేసుకుంటే ఎకరానికి ఒక 20,000 ఖర్చు. దాని మీద 50,000 మినిమం, 1,00,000 అయితే మ్యాక్సిమం. 1,50,000 మ్యాక్సిమం. అంటే వాతావరణ పరిస్థితులు బాగుంటే 1,50,000 ఇస్తాయి. ఒకవేళ గడ్డు పరిస్థితుల్లో కూడా 50,000. కాయలు తెంపిన రోజు తప్ప మిగతా రోజులలో ఇద్దరు పని వాళ్ళతోని వదిలి చేస్తూ, తెంపిన రోజు మాత్రం లేబర్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అదే వాణిజ్య పంటల మీద అయితే ప్రతిరోజు కూడా లేబర్ ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. దాంతో ఈ మునగ తోటను ఎన్నుకోవడం జరిగింది. ఇది కూడా మనకు వరంగల్ సిటీలో ఉంది కాబట్టి మార్కెటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఖాళీ సమయంలో విశ్రాంతి పొందటానికి, అది కూడా పంటల మధ్యన గడపడానికి ఈ దంపతులు ప్రాముఖ్యతనిస్తున్నారు. మనసుకు సంతృప్తి రావడం కోసమని మొదలుపెట్టిన సేంద్రియ మునగ సాగు వీరికి ఆహ్లాదం ఇవ్వడమే కాకుండా ఆదాయాన్ని కూడా ఇస్తోంది. 10 మందికి ఉపాధిని ఇస్తోంది. సేంద్రియ పంటలు పండించాలనుకునే రైతులకు స్ఫూర్తినిస్తోంది. నరేందర్, సాక్షి న్యూస్, వరంగల్ సిటీ. దక్షిణ కొరియాకు చెందిన చౌహాన్ క్యూబ్ వ్యవసాయ పద్ధతిలో వ్యర్థాల సాయంతో పలు సేంద్రియ ఎరువుల్ని, మందుల్ని తయారు చేసుకుని లబ్ధి పొందుతున్న కరీంనగర్ జిల్లా రైతు శ్రీనివాస్ సక్సెస్ స్టోరీ నిన్నటి సాగుబడిలో ఇచ్చాం. ఈయన అనుసరిస్తున్న ఈ వ్యవసాయంపై తోటి రైతులు ఏం చెప్తున్నారు, సర్కార్ నుంచి శ్రీనివాస్ ఏం కోరుకుంటున్నారు తదితర విషయాలను ఒక విరామం తర్వాత చూద్దాం.